చూపెట్టింది ఇందులో. ఏది ఆ రోజు మా పూర్వీకులు ఎందు గురించి పోరాడిండు, దేని గురించి పోరాటం చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు కాబట్టి అది మాత్రమే చూపెట్టిండు డైరెక్టర్ గారు. ఇప్పుడు నచ్చిక మందన కానీ వీళ్ళంతా క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అయినారు చాలా అన్న. నిజంగా రష్మిక మందన ఒక దేవతలాగా అనిపించింది అన్న. ఎన్నెన్నో సినిమాలు తీసింది కానీ ఈ సినిమాలో మా తల్లిలాగా అనిపించింది, ఆ మహా తల్లిలాగా అనిపించింది. జై భవానీ అనడం కానీ, ఆమె మాటలు కానీ, ఆ డైలాగ్స్ కానీ, నిజంగా ఆమె కట్అవుట్ కానీ, ఆమె బొట్టు సాంప్రదాయం కానీ చాలా మంచిగా అనిపించింది అన్న. నిజంగా గాడ్ గిఫ్ట్ ఆమెకి. ఈ రష్మిక మందన గారికి దేవుడే పిలిచి అవకాశం ఇచ్చినట్లుంది ఈ సినిమా. ఏదైతే శివాజీ మహారాజ్ అంటే అందరికీ గుర్తుంది, ఏదైతే శంభు మహారాజ్ అనే వాళ్ళు చాలా వరకు తక్కువ, అదొకటి చాలా వరకు కూడా మహారాష్ట్రలోనే మహారాజ్ అని పిలుస్తారు. మిగతా వాళ్ళ దగ్గర శివాజీ శంభు అనే దాన్ని ఏకవాజీ అలా పిలవటం ఎలా అనిపిస్తుంది మామూలుగా అట్లా అంటాం ఇట్లా. శంభాజీ మహారాజ్ అంటే గొప్ప వ్యక్తి అన్న. అంటే ఆయన పేరు శంభు మాత్రమే, మహారాజుగా ప్రకటించింది ప్రజలు. అక్కడ ఉన్న ప్రజలు ఆయన మంచి పనికి మహారాజుగా ప్రకటించిండు. శంభాజీ మహారాజ్ అని ఆయన ప్రకటించిండు. ఆయన పేరు అసలు పేరు శంభు, అంటే ఇష్టంగా పిలుచుకునే పేరు శంభు అని పిలుచుకుంటారు. శంభాజీ మహారాజుగా ప్రకటించింది అక్కడ ఉన్న ప్రజలు, మంచి పని చేసిండు కాబట్టి. 24 ఏళ్ళ కుర్రాడు పోరాటం చేసిన వ్యక్తి శంభాజీ మహారాజ్, గొప్ప వ్యక్తి అన్న. నిజంగా ఆ సినిమా చూస్తే మనకి గుండెలు ఎగిసి పడతాయి అన్న, నరాలు ఇట్లా ఆడుతాయి. ఇది కదా మనం అనేది, అసలు మనం కదా ఇండియన్స్ అంటే. నిజంగా ఇండియాలో ఈరోజు పుట్టినందుకు గర్వపడుతున్నాం అనే విధంగా ఉందన్న. ఈరోజు థియేటర్లో శంభాజీ మహారాజు ఎంత గొప్ప వ్యక్తి అంటే, నిజంగా థియేటర్లో జై భవానీ అంటే ఆ జై భవానీకి థియేటర్ మొత్తం అల్లకోలంగా జై భవానీ అంటుంటే థియేటరే కూలిపోయేంత సౌండ్ దద్దరిల్లిపోతుందన్న. ఈరోజు గొప్ప సినిమా అన్న ఇది, అందరూ చూడాలి. ఎవరినో కించపదే విధంగా సినిమా తీయలే. చాలా అద్భుతంగా తీసిండన్న శంభాజీ మహారాజు. నిజంగా ఆ క్యారెక్టర్కి, ఆ టోపీకి నిజంగా చాలా అద్భుతంగా తీసిండన్న. నిజంగా శంభాజీ మహారాజ్ ఇట్లనే ఉంటాడండి. అసలు భయం అంటే ఏంటో తెలియదన్న. శంభాజీ మహారాజ్కి భయం అంటే తెలియదు అసలు. ఆయనను చంపి వేస్తున్నా సరే, ఆయన ఒళ్ళు ఒలిచి ఉప్పు చల్లిన గిట శంభాజీ మహారాజ్కి భయం అంటే తెలియదు అసలు. ఆయన నాలుక తీసిన గిట బయటికి భయం అంటే తెలియదు ఆయనకి. అంత గొప్ప వ్యక్తి అన్న నిజంగా.